సో నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి రివర్స్ ఆఫ్ ఎ నెంబర్. రివర్స్ ఆఫ్ ఎ నెంబర్ యొక్క రివర్స్ నెంబర్ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు 123 ఉంది. 123 యొక్క రివర్స్ నెంబర్ ఎంత? 321. అంటే దాని యొక్క రివర్స్ నెంబర్ ఇదేనా? అంటే ఏ నెంబర్ తీసుకున్నా సరే దాని యొక్క రివర్స్ నెంబర్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? సో దీనికి సింపుల్. సో ఇక్కడ కూడా సేమ్ ఇంతకు ముందు ఏదైతే నెంబర్ ఆఫ్ ద డిజిట్స్, సమ్ ఆఫ్ ద డిజిట్స్ కి ఏదైతే లాజిక్ యూజ్ చేసామో సేమ్ అదే లాజిక్ ఇక్కడ కూడా యూజ్ చేస్తాం. చిన్న చేంజ్ అనమాట, అంతే ఉంటుంది. సేమ్ లిటిల్ బిట్ ఆఫ్ సేమ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి ఏమవుతుంది, ఈ 123లో ఏంటిది, ఒక్కొక్క లాస్ట్ డిజిట్ అనేది వెళ్ళి ఫస్ట్ డిజిట్ గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఉన్న లాస్ట్ డిజిట్ వెళ్ళి ఫస్ట్ డిజిట్ గా చేంజ్ అవుతుంది. అంటే ఫస్ట్ డిజిట్ గా ఫస్ట్ అంటే లాస్ట్ డిజిట్ వెళ్ళి ఫస్ట్ డిజిట్ గా 123లో. సో ఇక్కడ ఏంటిది, 123లో లాస్ట్ డిజిట్ ఏదైతే 3 ఉందో 3 వెళ్ళి 3 ఫస్ట్ గా చేంజ్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఏంటి 12 గా ఉన్న 12 లో కూడా లాస్ట్ డిజిట్ వెళ్ళి 3 పక్కన 2 అవుతుంది. తర్వాత 1 వెళ్ళి ఇలా మీరు ఒక్కొక్క నెంబర్ అనేది సో వెళ్తుంది. అంటే లాస్ట్ నుంచి ఫస్ట్ అనేది ఇట్ గోస్ ఆన్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, సేమ్ లాజిక్ ఇక్కడ కూడా ఇంత ముందు లాగానే ఒక్కొక్క నెంబర్ ని లాస్ట్ నెంబర్ ని మనము బ్యాక్ తీసుకోవాలన్నమాట. సో తీసుకోవాలి అనుకుంటే వి నో దట్ ఏ నెంబర్ అయినా సరే మాడ్యులే విత్ 10 చేస్తే లాస్ట్ డిజిట్ అనేది మనకు వస్తుంది. ఆ లాస్ట్ డిజిట్ ని తీసుకొని ఫస్ట్ డిజిట్ గా మనం సేవ్ చేసి మళ్ళీ ఇంకో డిజిట్ ని అలా ఒక్కొక్క డిజిట్ ని తీసుకొని ఆ డిజిట్ కి అటాచ్ చేసుకుంటూ వెళ్తే అది రివర్స్ నెంబర్ అవుతుంది. సో దానికి లెట్ మీ రైట్ ఇన్ కోడ్. సో ఇప్పుడు దానికోసం ఫస్ట్ ఒక నెంబర్ తీసుకుంటున్నాను, నమ్ ఎట్ అవుట్పుట్ లో ఎంటర్ చేస్తున్నాను ఆ నెంబర్. దాట్ నెంబర్ ఎంటర్ ఎనీ నెంబర్. సో నెంబర్ ఎంటర్ చేసి let me convert that number into the integer. సో ఇంటిజర్ లోకి కన్వర్ట్ చేసి సో ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు ఒక నెంబర్ ఎంటర్ చేశాను, ఆ నెంబర్ ని లెట్ మీ కన్వర్ట్ ఇంటూ ద ఇంటిజర్ లోకి కన్వర్ట్ చేశాను. ఇప్పుడు ఏంటిది, నేను ఇక్కడ సేమ్ ఇంతకుముందు ఎలాగైతే నెంబర్ ఆఫ్ ది డిజిట్స్ కి అండ్ నెక్స్ట్ సమ్ ఆఫ్ ది డిజిట్స్ కి నెంబర్ తీసుకెళ్లి ఒక టెంప్ అని ఒక వేరియబుల్ లో ఎలాగైతే స్టోర్ చేశానో ఇప్పుడు కూడా ఐఎమ్ స్టోరింగ్ దాట్ వన్ ఇన్ ద టెంప్. జస్ట్ ఈ టెంప్ లో నేను ఎందుకు స్టోర్ చేస్తున్నానంటే నాకు అవుట్పుట్ వచ్చినప్పుడు ఒక ప్రాపర్ గా రావడానికి మాత్రమే నేను స్టోర్ చేస్తున్నాను. మీరు స్టోర్ చేసుకోకుండా డైరెక్ట్ గా మీరు టెంప్ మీరు ప్రింట్ చేసినా కూడా నాట్ ఏ ప్రాబ్లం. అది మీరు ప్రింట్ చేసే దాన్ని బట్టి నేను జస్ట్ అక్కడ స్టోర్ చేసుకుంటున్నాను టెంపరీగా. సో స్టోర్ చేసుకొని ఇప్పుడు ఏంటిది, మనం నెక్స్ట్ ఏం చేసాం, అక్కడ డిజిట్స్ కౌంట్స్ లో డిజిట్స్ కౌంట్స్ చేయడానికి డిజిట్స్ కౌంట్స్ అని చెప్పి ఒక వేరియబుల్ అనేది తీసుకున్నాం. అండ్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ కి అయితేనేమో సో వీఆర్ గోయింగ్ టు టేక్ ఎన్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ కి సో వీ టేక్ ఎన్ సమ్ అని చెప్పి ఇనిషియల్ గా తీసుకున్నాం. సేమ్ అలాగనే రివర్స్ చేయడానికి ఒక వేరియబుల్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. జస్ట్ ఐఎమ్ టేకింగ్ అన్న రివర్స్ అని చెప్పి తీసుకొని రివర్స్ ఈక్వల్ టు ఇనిషియల్ గా 0 అని చెప్పి తీసుకుంటున్నాను. సో తీసుకొని ఇప్పుడు నేను ఈ రివర్స్ చేయడానికి సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, లెట్టింగ్ సేమ్ ద కండిషన్ వైల్ num value is greater than 0. ఇదే సేమ్ లాజిక్. నమ్ వాల్యూ అంటే ఇనిషియల్ గా నమ్ వాల్యూ తీసుకుని నమ్ వాల్యూ గ్రేటర్ దెన్ 0 ఉండాలని చెప్పి కండిషన్ తీసుకున్నాను. సేమ్ లాజిక్ ఆర్ ఈక్వల్ టు నమ్ పర్సెంటైల్ 10. అండ్ నెక్స్ట్ ఇక్కడ లాజిక్ అనేది ఇంపార్టెంట్. డిజిట్స్ కౌంట్స్ లో అయినా సరే, ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ అయినా సరే, రివర్స్ ఆఫ్ ఎ డిజిట్ అయినా సరే, మనం ఇక్కడ మాత్రమే లాజిక్ అనేది మీకు చేంజ్ అవుతుంది. మిగతా అంతా సేమ్ అవుతుంది ప్రోగ్రామ్స్ కి. సో అక్కడ లాజిక్ ఏం పెట్టాలంటే రివర్స్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ ఆర్, ఇదే లాజిక్. రివర్స్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ ఆర్, ఇదే లాజిక్. సో నెక్స్ట్ నమ్ ఈక్వల్ టు నమ్ ఫ్లోరింగ్ బై 10. సో ఇప్పుడు ఇక్కడ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను దీనికి ఇక్కడ లాజిక్ బిల్డ్ ఇప్పుడు ట్రయల్ అండ్ మెథడ్ వేసేసి సో లెట్ మీ డూ దట్. సో ఇప్పుడు నేను 123 అనే నెంబర్ ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ 123 అనే నెంబర్ ని నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను, ఒక టెంప్ అనే ఒక వేరియబుల్ లో నేను స్టోర్ చేస్తున్నాను. స్టోరింగ్ ఇన్ ద టెంప్. సో టెంప్ ఈక్వల్ టు 123 స్టోర్ చేస్తున్నాను. సో స్టోర్ చేసి ఇప్పుడు నేను ఐఎమ్ చెకింగ్ ద కండిషన్. సో ఏం చెక్ చేస్తున్నాను, ఆ 123 అనేది గ్రేటర్ దెన్ 0 నా కాదా అని చెప్పి నేను చెక్ చేస్తున్నాను. సో ఇప్పుడు 123 is greater than 0 అయినప్పుడు ద కండిషన్ విల్ బి ద ట్రూ. సో కండిషన్ ట్రూ అయినప్పుడు ఏంటి, లోపలికి వెళ్ళి ఇట్ గోయింగ్ టు చెక్ దట్ కండిషన్. సో ఇప్పుడు చెక్ ఏంటిది, అక్కడ ఏముంది, ఆర్ ఈక్వల్ టు నమ్ వాల్యూ ఎంత 123 పర్సెంటైల్ బై 10.
సో 123% బై 10 చేస్తే ఎంత వస్తుంది వాల్యూ? ఎంత వస్తుంది? 1 వస్తుందా? 123% 10 చేస్తే ఆర్ వాల్యూ ఎంత వస్తుంది? ఏమంటున్నారు క్లాస్ మీరు అసలుకి? 123 మాడ్యులే బై 10 చేస్తే ఏ వాల్యూ అయినా సరే పర్సెంటైల్ బై 10 చేస్తే యూ విల్ గెట్ ఇన్ లాస్ట్ డిజిట్ అనేది వస్తుంది అని చెప్పిన. సో ఇప్పుడు 123 లో లాస్ట్ డిజిట్ ఏముంది? 3 కదా. సో యూ విల్ గెట్ ఇన్ 3. 1 ఎందుకు వస్తుంది? సో రివర్స్. సో రివర్స్ ఈక్వల్ టు, సో రివర్స్ ఇంటూ 10 ప్లస్ ఆర్. రివర్స్ వాల్యూ ఇనిషియల్ గా నేను ఏం తీసుకున్నాను? 0. సో 0 ఇంటూ 10 ప్లస్ ఆర్. ఆర్ వాల్యూ ఎంత? 3. సో అంటే ఇప్పుడు నీకు రివర్స్ వాల్యూ ఏమైంది? రివర్స్ ఈక్వల్ టు 3 అయింది. సో 3 అయిన తర్వాత నెక్స్ట్ ఏంటిది? ఐఎమ్ చెకింగ్ అండ్ నమ్ ఈక్వల్ టు నమ్ మాడ్యులే ఫ్లోరింగ్ బై 10. సో అంటే 123 ఫ్లోరింగ్ బై 10. 123 ఫ్లోరింగ్ బై 10 చేస్తే నమ్ వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు? 12 అవుతుంది. నేను ఇది కూడా చెప్పాను, ఏ వాల్యూ అయినా సరే ఫ్లోరింగ్ విత్ 10 గాని చేస్తే లాస్ట్ డిజిట్ కాకుండా మిగతా డిజిట్ ఏమైతే ఉందో అదే వాల్యూ మీకు అవుట్పుట్ గా వస్తుంది. ఇప్పుడు లాస్ట్ డిజిట్ 3. సో 3 కాకుండా మిగతా రిమైనింగ్ ఏముంది? 12 కదా. 1 2, ఆ 1 2 అనేది మీకు వస్తుంది. ఇప్పుడు నమ్ వాల్యూ 12. సో 12 అయినాక బయటికి రాదు, అది లూప్ లో రాసాను. ఇది లూప్ లో రాసాను కాబట్టి లూప్ ఫెయిల్ అయినప్పుడు బయటకు వస్తుంది. సో ఇప్పుడు ఏంటి? మళ్ళీ వెళ్ళి ఇట్ గోయింగ్ టు చెక్ దట్ కండిషన్. ఇప్పుడు ఏంటి? నమ్ వాల్యూ 12 ఉంది. సో 12 is greater than 0 నా అంటే yes, the 12 value is greater than 0. సో 0 కాబట్టి the condition is an true. కండిషన్ ట్రూ అయినప్పుడు ఏంటి? మళ్ళీ లోపలికి వెళ్ళి 12 మాడ్యులే బై 10 అనేది చెక్ చేస్తాం. సో 12 మాడ్యులే బై 10 అంటే ద ఆర్ వాల్యూ బికమ్స్ అన్న 2. ఎందుకంటే 12 లో లాస్ట్ డిజిట్ ఇస్ అన్న 2 కదా. సో 2. సో 2 అయినప్పుడు నెక్స్ట్ ఏంటిది? రివర్స్. రివర్స్ అనేది ఇంతకు ముందు 3 ఉంది కాబట్టి ఇక్కడ రివర్స్ ఈక్వల్ టు, సో 3 ఇంటూ 10 ప్లస్ 2. సో 3 ఇంటూ 10. సో 3 10 ఎంత? 30. 30 ప్లస్ 2 ఎంత? 32. సో యుల్ గెట్ ఇన్ 32 హియర్. ఓకేనా? నెక్స్ట్ ఏంటిది? మళ్ళీ 12 ఫ్లోరింగ్ బై 10. సో 12 ఫ్లోరింగ్ బై 10 చేస్తే ఎంత వస్తుంది? 1. ఎందుకంటే 12 ఉంది. 12 లో లాస్ట్ డిజిట్ 2, మిగిలిన ఏముంది? 1 కదా. ఆ 1 అనేది మీకు ఇక్కడ వచ్చింది. సో నెక్స్ట్ ఏంటిది? మళ్ళీ నమ్ వాల్యూ ఇట్ గోయింగ్ టు చెక్ అయినా 1 గ్రేటర్ దెన్ 0. 1 అనేది గ్రేటర్ దెన్ 0 కాబట్టి మళ్ళీ ఏంటిది? 1 మాడ్యులే బై 10. సో ఇప్పుడు మాడ్యులే బై 10 చేస్తే మనకు తెలుసు, నేను చెప్పాను సింగిల్ డిజిట్ నెంబర్ ఏదున్నా సరే 1 to 9 లోపల ఏదున్నా సరే అది పర్సెంటైల్ బై 10 చేస్తే అదే డిజిట్ అనేది మీకు అవుట్పుట్ గా వస్తుంది. సో ఇప్పుడు 1 ఫ్లోరింగ్ బై 10 చేస్తే మాడ్యులే బై 10 చేస్తే విల్ గెటింగ్ అన్న 1 వస్తుంది. అదే 9 మాడ్యులే బై 10 చేసినా 9 వస్తుంది. 8 మాడ్యులే బై 10 చేసినా 8 వస్తుంది. అంటే సింగిల్ డిజిట్ ఏదున్నా సరే మీకు అది అదే వాల్యూ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఏంటిది? రివర్స్ ఈక్వల్ టు, రివర్స్ ఎంత ఉంది ఇక్కడ? 32. సో ఇక్కడ 32 ఇంటూ 10 ప్లస్ ఆర్ వాల్యూ వచ్చేసరికి 1. సో 32 10 జా 320. 320 ప్లస్ 1 ఎంత? 321. మీరు గెట్ అయినా 321. సో నెక్స్ట్ ఏంటిది? 1 ఫ్లోరింగ్ బై 10. సో సింగిల్ డిజిట్ నెంబర్ 1 to 9 లోపల ఏ డిజిట్ అయినా సరే ఫ్లోరింగ్ బై 10 చేసామనంటే దాని యొక్క వాల్యూ వచ్చేసరికి విల్ గెట్ ఇన్ 0. మాడ్యులే బై 10 చేస్తేనేమో అదే డిజిట్ అవుట్పుట్ గా వస్తుంది. అదే ఫ్లోరింగ్ చేసామనుకోండి 0 వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సేమ్ మళ్ళీ ఏంటిది? ఇట్ గోయింగ్ టు చెక్ అయినా 0 is greater than 0. సో 0 is greater than 0 అంటే కాదు. సో కండిషన్ విల్ బి ద ఫాల్స్. ఫాల్స్ అవుతుంది కాబట్టి లోపలికి వెళ్ళదు. సో లోపలికి వెళ్ళకుండా బయటకు వచ్చేస్తుంది. సో బయటకు వచ్చి ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఏంటిది? నమ్ వాల్యూ నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నమ్ ఈక్వల్ టు ఆ టెంప్ లో ఉన్న వాల్యూ నమ్ లో స్టోర్ చేస్తున్నాను లూప్ అంతా జరిగిన తర్వాత. ఎందుకంటే ఈ లూప్ జరిగిన తర్వాత నమ్ వాల్యూ 0 అయిపోతుంది. నేను ఆ నమ్ వాల్యూ నేను ప్రింట్ చేయాలి కాబట్టి నేను టెంప్ లో స్టోర్ చేస్తాను. అంటే ఒకవేళ మీరు ప్రింట్ చేయాలనుకుంటే టెంప్ తీసుకొని స్టోర్ చేయండి, లేదంటే అవసరం లేదు. జస్ట్ రివర్స్ వాల్యూ ఈజ్ అని చెప్పిస్తే అయిపోతుంది. రివర్స్ వాల్యూ ఇదైతే ఇది అని చెప్పి ఇవ్వాలనుకున్నప్పుడు మాత్రం మీరు అదే నమ్ వాల్యూ అలా టెంప్ లో స్టోర్ చేసి మీరు అలా ఇవ్వాలి. సో ప్రింట్ the reverse of a number. So the reverse of a number is అని చెప్పి ఇచ్చి డైరెక్ట్ గా రివర్స్ అని చెప్పిస్తే you are going to get an output reverse value వస్తుంది.
మరి ద రివర్స్ ఆఫ్ ఏ నెంబర్ మీరు నమ్ వాల్యూ ఎంటర్ చేశారో అది ఈజీ అని చెప్పినప్పుడు ఇలా మీరు టెంపరీ గా స్టోర్ చేసుకొని ఆ టెంపరీ వాల్యూ మళ్ళీ నమ్ లోకి స్టోర్ చేయాలి. ఒకవేళ అలా రిక్వైర్మెంట్ ఉంటేనే, లేదు అంటే మీకు అవసరం లేదు. ఈస్ రివర్స్ ఇంతే, సింపుల్. దిస్ ఇస్ ద కోడ్ ఫర్ ద రివర్స్ ఆఫ్ నెంబర్. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్, సో ఇప్పుడు పైన సేవ్ చేసి if I run it, enter any number. So let me enter 123. So 123 enter చేస్తే the reverse of 123 is 321. సో ప్రాపర్ గా వచ్చింది కదా అవుట్పుట్. సో ఇలా మీరు ఏ నెంబర్ తీసుకున్నా సరే దాని యొక్క అవుట్పుట్ అనేది వీఆర్ గెటింగ్. సో ఇప్పుడు నేను 1 2 3 4 8 7 సంథింగ్ ఇలా ఒక నెంబర్ ఎంటర్ చేస్తాను. సో దీని యొక్క రివర్స్ నెంబర్ వచ్చేస్తుంది 577854321. మీరు ఎంత నెంబర్ ఎంటర్ చేసినా సరే దాని యొక్క రివర్స్ నెంబర్ అనేది వీఆర్ గోయింగ్ టు గెట్. ఇలా గెట్ చేయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇంకో నెంబర్ తీసుకుంటున్నాను. లెట్ మీ టేక్ అనదర్ నెంబర్. సో 1221. సో వాట్ ఈస్ ద రివర్స్ ఆఫ్ దిస్ నెంబర్? సో ద రివర్స్ ఆఫ్ ఎ నెంబర్ 1221 ఈజ్ 122. అంటే ఇక్కడ నుంచి చేసిన రివర్స్ చేసిన మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. సో ఇలా కొన్ని నెంబర్స్ ఉంటాయి. ఒక నెంబర్ దాన్ని రివర్స్ చేసినప్పుడు మళ్ళీ అదే నెంబర్ కానీ వస్తే అలాంటి నెంబర్స్ ని వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ as palindrome numbers అన్నమాట. palindrome numbers. ఓకేనా. సో ఈ యాక్చువల్ గా ఇంత సింపుల్ గా అడిగారు, ఒక నెంబర్ తీసుకొని దాని రివర్స్ నెంబర్ ని ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. వాళ్ళు ఏమడుగుతారు, పాలిండ్రోమ్ నెంబరా కాదా అని చెక్ చేయమని అంటారు. పాలిండ్రోమ్ నెంబరా కాదా అని చెక్ చేయాలంటే అసలు పాలిండ్రోమ్ అంటే ఏంటి అని తెలియాలి మనం ఫస్ట్. పాలిండ్రోమ్ అంటే ఏంటి అని తెలిసినప్పుడే మనం పాలిండ్రోమ్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అయితే వీళ్ళు ఎక్కువగా పాలిండ్రోమ్ నెంబర్ అని అడుగుతారు, లేకపోతే పాలిండ్రోమ్ స్ట్రింగ్ అని అడుగుతారు. సో ఇక్కడ స్ట్రింగ్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయట్లేదు కాబట్టి ఫర్దర్ గా స్ట్రింగ్స్ గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేసిన తర్వాత పాలిండ్రోమ్ స్ట్రింగ్స్ గురించి చెప్తాను. ఇక్కడ పాలిండ్రోమ్ నెంబర్స్ గురించి లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో అసలు పాలిండ్రోమ్ నెంబర్ అంటే ఏంటిది? సో ఇది రివర్స్ ఆఫ్ ఎ నెంబర్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు పాలిండ్రోమ్ నెంబర్, సో అసలు ఫస్ట్ పాలిండ్రోమ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో పాలిండ్రోమ్ అని అంటే నథింగ్ బట్ అన్న ద రివర్స్ ఆఫ్ ఎ నెంబర్. The reverse of a number is equal to the given number. The reverse of a number is equal to the given number. అంటే రివర్స్ ఆఫ్ ఎ నెంబర్ గివెన్ నెంబర్ కి రివర్స్ ఆఫ్ ఎ నెంబర్ ఈక్వల్ అయితే దాన్నే పాలిండ్రోమ్ నెంబర్ అని అంటారు. రివర్స్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ద గివెన్ నెంబర్ అయితే దాన్నే పాలిండ్రోమ్ నెంబర్ అని అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటిది? ఇప్పుడు ఏదో ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు 121 ఉంది. 121 యొక్క రివర్స్ నెంబర్ ఎంత? 121. అంటే ఇప్పుడు 121 అనేది ఏం నెంబర్ అవుతుంది? 121 ఈజ్ ఏనా పాలిండ్రోమ్ నెంబర్. పాలిండ్రోమ్ నెంబర్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు 123 ఉంది. 123 యొక్క రివర్స్ నెంబర్ ఎంత? 321. So 123 is not a palindrome number. దాని రివర్స్ నెంబర్ చేసినప్పుడు మళ్ళీ అదే నెంబర్ కానీ వస్తే అలాంటి నెంబర్స్ ని వీఆర్ గోయింగ్ టు కాల్ as a palindrome నెంబర్ అని అంటారు. ఏ నెంబర్ అయితే దాని యొక్క రివర్స్ నెంబర్ చేసినప్పుడు అదే నెంబర్ కానీ వస్తే ఆ నెంబర్ ని వీఆర్ గోయింగ్ టు కాల్ as a palindrome నెంబర్ అని అంటారు. ఓకేనా. సో ద నెంబర్ విచ్ వి డూ ఎన్ రివర్స్ ఆఫ్ దట్ నెంబర్, రివర్స్ చేస్తామో ఆ నెంబర్ అనేది దీనికి ఈక్వల్ అయినప్పుడు, గివెన్ నెంబర్ కి ఈక్వల్ అయితే దాట్ నెంబర్ ఇస్ ఎన్ పాలిండ్రోమ్ నెంబర్. సింపుల్. ఓకేనా. లెట్ మీ డూ ద ప్రోగ్రామ్ రిలేటెడ్ టు దిస్ వన్. సో ప్రోగ్రామ్ ఏం అడుగుతారు? చెక్. ప్రోగ్రామ్ ఎలా అడుగుతారు? చెక్ వెదర్ దట్ నెంబర్ ఈజ్ ఎన్ చెక్ వెదర్ the number is in a palindrome or not. పాలిండ్రోమా కాదా అని చెప్పి చెక్ చేయాలి. ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ పాలిండ్రోమా కాదా అని చెక్ చేయాలి. సో పాలిండ్రోమ్ కాదా చెక్ చేయాలని అంటే ఫస్ట్ ఆ నెంబర్ దాని యొక్క రివర్స్ నెంబర్ ని ఫైండ్ అవుట్, వి నీడ్ టు ఫైండ్ దట్ నెంబర్ ఇస్ ఎన్
పాలిండ్రోమా కాదా అని చెప్పి మనం చెక్ చేయాలి. అయితే ఇప్పుడు ఇంతకుముందు మనం ఆల్రెడీ రివర్స్ ఆఫ్ ఎ నెంబర్ అనేది ప్రోగ్రామ్ రాసాం. సో వితౌట్ ఎన్ ప్రోగ్రామ్, సో రివర్స్ ఆఫ్ దట్ నెంబర్ యొక్క ప్రోగ్రామ్ అనేది రాసాం. అయితే సేమ్ లాజిక్ వి నీడ్ టు రైట్ అనే ఎవ్రీథింగ్ మళ్ళీ సేమ్ ఇంతకుముందు ఏదైతే రాసామో ఆ సేమ్ లాజిక్ అనేది వి నీడ్ టు రైట్. సేమ్ లాజిక్ ఇక్కడ ఏదైతే రివర్స్ నెంబర్ ఏదైతే లాజిక్ రాసామో సేమ్ లాజిక్ అనేది మొత్తం మళ్ళీ సేమ్ కోడ్ అనేది రాయాలి. అంటే ఇప్పుడు ఒక నెంబర్ తీసుకోవాలి, ఆ నెంబర్ ని టెంపరీగా స్టోర్ చేయాలి, రివర్స్ ఈక్వల్ టు ఇనిషియల్ గా 0 తీసుకోవాలి. సో తీసుకొని సేమ్ లాజిక్ వి నీడ్ టు రైట్ అండ్ ఎవ్రీథింగ్ రాసిన తర్వాత మనం నమ్ ఈక్వల్ టు టెంప్ అని చెప్పి రాస్తాం కదా. సో రాసిన తర్వాత నెక్స్ట్ ప్రింట్ ద రివర్స్ ఆఫ్ ఎ నెంబర్ అని ఉంది కదా, అది ప్రింట్ చేయడానికి ముందు అంటే ఇక్కడ మనం అది కదా ప్రింట్ చేయాల్సింది, అది కాదు కదా, రివర్స్ నెంబర్ కాదు కదా, అది పాలిండ్రోమ్ నెంబరా కాదా అని చెక్ చేయాలి. సో చెక్ చేయాలి కాబట్టి సో సింపుల్ గుర్తుపెట్టుకోండి అక్కడ ఏంటిది, ఆ నెమ్ ఈక్వల్ టు టెంప్ అని చేసిన తర్వాత మీరు అక్కడ కండిషన్ రాసుకోవాలి అక్కడ. సో ఇక్కడ కండిషన్ ఏంటిది, ఇఫ్ కండిషన్ అంటే మనం ఎంటర్ చేసిన నమ్ లో నేను టెంప్ వాల్యూ మళ్ళీ స్టోర్ చేసేసాను కదా, టెంప్ లో నమ్ లో స్టోర్ చేశాను, తర్వాత మళ్ళీ లూప్ తర్వాత నమ్ లో టెంప్ వాల్యూ అనేది స్టోర్ చేస్తాను. సో స్టోర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, వి నీడ్ టు గివ్ ఎన్ కండిషన్ ఇఫ్ నమ్ వాల్యూ ఈక్వల్ టు రివర్స్, అంటే రివర్స్ వాల్యూ నమ్ వాల్యూ ఈక్వల్ కాదా అని చెప్పి ఇఫ్ కండిషన్ ద్వారా నేను చెక్ చేస్తున్నాను. ఇప్పుడు ఈక్వల్ అయ్యింది అని అంటే దట్ ఈస్ ఎన్ పాలిండ్రోమ్ నెంబర్. కాబట్టి మీరు డైరెక్ట్ గా యూ కెన్ ప్రింట్ ఇట్. సో ఏం ప్రింట్ చేయాలి, దట్ నమ్ వాల్యూ ఏదైతే నమ్ వాల్యూ నేను ఎంటర్ చేస్తానో దట్ నమ్ ఈజ్ ఎన్ పాలిండ్రోమ్ నెంబర్. పాలిండ్రోమ్ నెంబర్ అంటే నమ్ ఈజ్ ఎన్ పాలిండ్రోమ్ నెంబర్. అయితే నమ్ వాల్యూ ఈక్వల్ టు రివర్స్ అని అయ్యింది అని అన్నప్పుడు మాత్రమే అది పాలిండ్రోమ్ అవుతుంది. ఒకవేళ నమ్ వాల్యూ ఈక్వల్ టు పాలిండ్రోమ్ కాలేదు అని అంటే దట్ ఈస్ నాట్ అన్ సారీ నమ్ వాల్యూ ఈక్వల్ టు కాలేదు అని అంటే, సో రివర్స్ నెంబర్ కాలేదు అని అంటే దట్ ఈస్ నాట్ అన్ పాలిండ్రోమ్ నెంబర్. ఇఫ్ కండిషన్ సాటిస్ఫై కాలేదంటే ఎల్స్ కండిషన్ లోకి వెళ్ళి we need to print that statement it's not in a palindrome number. Print num is not a palindrome number. Palindrome number కాదు అని చెప్పి we can print it.
సో ఇఫ్ నెంబర్ నమ్ ఈక్వల్ టు రివర్స్ అయింది అని అంటే నమ్ ఇస్ అన్ పాలిండ్రోమ్ నెంబర్ అవుతుంది, లేదు అని అంటే నమ్ ఇస్ నాట్ అన్ పాలిండ్రోమ్ నెంబర్ అవుతుంది. సో ఇప్పుడు మనకు అసలు అది రివర్స్ నెంబరా కాదని అవసరం లేదు కాబట్టి ఐఎమ్ రిమైనింగ్ ది స్టేట్మెంట్, ఇది అవసరం లేదు. జస్ట్ అది పాలిండ్రోమా కాదా అని చెప్పి చెక్ చేయాలి అంతే. we need to check that number is in a palindrome or not అంతే. సో కాబట్టి we are checking that num is in a palindrome number or num is not in a palindrome number అని చెప్పి we are checking simply. సో దానికోసం we wrote this code. సో ఇప్పుడు ఏంటిది, దీన్ని ఇక్కడ సేవ్ చేసి let me execute it. సో ఇప్పుడు let me execute the code. సో ఇప్పుడు ఏంటిది, it going to ask and enter any number. asking enter any number. If I enter in a 123, so 123 ఒక రివర్స్ నెంబర్ ఇచ్చిన 321. సో కాబట్టి సో we are going to get in a 123 is not in a palindrome number. సో palindrome నెంబర్ కాదు అని చెప్పి ప్రింట్ అయ్యింది. సో ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను. సో ఇప్పుడు 1221, సో 1221 యొక్క రివర్స్ నెంబర్ వచ్చేసరికి 1221 కాబట్టి సో 1221 is in a palindrome number. సో ఇలా సింపుల్ గా we need to check that number is in a palindrome కాదా అని చెప్పి మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో దిస్ ఇస్ ద కోడ్ ఫర్ ద చెక్ వెదర్ దట్ నెంబర్ ఇస్ ఇన్ a palindrome కాదా అని చెప్పి ఇలా చెక్ చేస్తాం. అయితే ఇది ఎలా బేస్డ్ ఆన్ ద రివర్స్ నెంబర్ ప్రోగ్రామ్ ని బేస్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో మీకు రివర్స్ నెంబర్ లాజిక్ తెలిస్తే దానికి జస్ట్ చిన్నగా ఇఫ్ ఎల్స్ యూజ్ చేసి మనం ఈ ప్రోగ్రామ్ అనేది చేయొచ్చు సింపుల్. ఓకేనా. అయితే ఒకవేళ మీరు ఇలా నమ్మని తీసుకొని నమ్ తోటి లాజిక్ బిల్డ్ చేసినప్పుడు మీరు జస్ట్ ఈ చిన్న వర్డ్ నమ్ ఈక్వల్ టు టెంప్ అని చెప్పి వర్డ్ రాయకుండా ఇఫ్ నమ్ ఈక్వల్ టు రివర్స్ అని చెప్పి రాశారనుకోండి, మీకు అక్కడ ప్రతిసారి ప్రతి నెంబర్ అనేది యూఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ ఇట్ ఈస్ నాట్ ఇన్ పాలిండ్రోమ్ నెంబర్ అనే వస్తుంది. జస్ట్ మీరు ఆ చిన్న లాజిక్ మిస్ చేశారంటే నమ్ ఈక్వల్ టు టెంప్ అనే వర్డ్ మీరు రాయడం లేదు అని అంటే మీరు ఇది రాయకపోయినా సరే మీరు ఇక్కడ రాసేటప్పుడు ఏంటిది ఇక్కడ నమ్ ప్లేస్ లో టెంప్ లో స్టోర్ చేశారు కదా నమ్ వాల్యూ, అప్పుడు టెంప్ ఈక్వల్ టు రివర్స్ అని చెప్పి రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రింట్ టెంప్ ఈజ్ అన్న పాలిండ్రోమ్ నెంబర్ టెంప్ అని చెప్పి రాసుకోవచ్చు. అక్కడ అలా రాసుకోవచ్చు. లేకపోతే టెంప్ వాల్యూ మళ్ళీ లూప్ తర్వాత నమ్ లోకి స్టోర్ చేసి వీ కెన్ ప్రింట్ ఇన్ దిస్ ఫార్మాట్ లోనైనా సరే మీరు ప్రింట్ అనేది చేసుకోవచ్చు. దాట్ ఈస్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ హౌ యూ ఆర్ టేకింగ్. ఓకేనా. సో ఈ విధంగా యూ కెన్ చెక్ దట్ నెంబర్ ఇస్ అన్ పాలిండ్రోమా కాదా అని చెప్పి చెక్ చేయొచ్చు సింపుల్. ఓకేనా. సో దిస్ ఇస్ ద కోడ్ ఫర్ అన్ చెక్ వెదర్ ద నెంబర్ ఇస్ అన్ పాలిండ్రోమ్ ఆర్ నాట్. పాలిండ్రోమ్ అంటే ఏంటిది అని తెలిసినప్పుడే మీరు పాలిండ్రోమ్ ని చెక్ చేయగలుగుతారు. సో పాలిండ్రోమ్ అంటే ఏంటిది, ద రివర్స్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ద గివెన్ నెంబర్ అయితే దాన్నే పాలిండ్రోమ్ నెంబర్ అని అంటారు. పాలిండ్రోమ్ స్ట్రింగ్ అంటే కూడా అదే ఉంటుంది. పాలిండ్రోమ్ స్ట్రింగ్ అని ఉంటుంది. స్ట్రింగ్స్ ఉంటాయి మళ్ళీ స్ట్రింగ్స్ టాపిక్ లో. అంటే ఇప్పుడు ఏదైనా ఒక స్ట్రింగ్ తీసుకుంటే దాన్ని రివర్స్ చేస్తే మళ్ళీ అదే స్ట్రింగ్ అని వస్తే దాన్ని పాలిండ్రోమ్ స్ట్రింగ్ అని అంటారు. ఎక్కువగా పాలిండ్రోమ్ నెంబర్ కన్నా పాలిండ్రోమ్ స్ట్రింగ్స్ అడుగుతుంటారు. డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ ని బట్టి ఇంటర్వ్యూస్ కల్లో ఇలా అడుగుతుంటారు. సింపుల్ గా అడిగారు ఏదైనా చెప్పాను కదా, సమ్ ఆఫ్ ద డిజిట్స్ అడిగారు. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటిల్ ద సింగిల్ డిజిట్ ఏంటిది అని అడుగుతారు. సమ్ ఆఫ్ ద డిజిట్ అంటిల్ ద సింగిల్ డిజిట్ వచ్చే వరకు ప్రోగ్రామ్ చేయండి అని. అప్పుడు సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేస్తే సరిపోదు. ఆ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎంత పెద్ద డిజిట్ తీసుకున్నా సింగిల్ డిజిట్ గా సమ్ వచ్చే వరకు చేయాలి అని చెప్పి అడుగుతారు. So this is the program to find this one, to check whether that number is in a palindrome or not. And the next program వచ్చేసరికి, so do you know the factorial? Factorial అంటే తెలుసా? Factorial. Factory కాదు, factorial. Do you know the factorial of 5? 5 factorial ఎంత? 5 factorial. తెలీదా ఫ్యాక్టోరియల్? చిన్న థింగ్. ఏంటిది ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? ఫ్యాక్టోరియల్ అంటే ఏంటిది?
ఎలా ఎవరికి ఎలా ఫ్యాక్టరల్ అంటే కాదు యా సో 5 ఫ్యాక్టరల్ ఏంటంటే సో ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ వరకు అంటే లేదంటే ఆ నెంబర్ నుంచి 1 వరకు మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే వచ్చిన వాల్యూ అయినా ఫ్యాక్టోరియల్ వాల్యూ అంటారు. అంటే ఇప్పుడు 5 ఉంది, ఇప్పుడు 5 ని మనం ఏంటిది 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 చేస్తే వచ్చే వాల్యూ ఇస్ అన ఫ్యాక్టోరియల్ వాల్యూ. దీని ఇలా అనొచ్చు అంటే ఫ్రమ్ దట్ నెంబర్ టు ద 1 మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ ఇస్ అన ఫ్యాక్టోరియల్. లేదంటే 1 నుంచి మళ్ళీ ఆ నెంబర్ వరకు చేస్తే టు ద గివెన్ నెంబర్ వరకు చేస్తే మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూనే ఫ్యాక్టోరియల్ అని అంటారు. ఓకేనా? సో ఇలా 2 వేస్ లేదు అంటే ఇప్పుడు సింపుల్ గా మనం ఇలా 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 1 కాకుండా మీరు ఏ నెంబర్ తీసుకున్నారో ఆ నెంబర్ వరకు ఇప్పుడు 10 ఫ్యాక్టోరియల్ అంటే 1 నుంచి 10 వరకు మల్టిప్లై చేయాలి. 11 ఫ్యాక్టోరియల్ అంటే 1 నుంచి 11 వరకు ఫ్యాక్టరీ చేయాలి. 3 ఫ్యాక్టోరియల్ అంటే 1 నుంచి 3 వరకు ఫ్యాక్టోరియల్ అనేది చేయాలి. ఇలా ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ వరకు అనేది 1 నుంచి మనం మల్టిప్లై చేస్తే దాన్నే ఫ్యాక్టోరియల్ అంటారు. ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ అంటే 1 నుంచి 5 వరకు ఫ్యాక్టోరియల్ చేయాలి. సో 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5. సో అంటే వీఆర్ గోయింగ్ టు గెట్ అన్ వాల్యూ ఇస్ అన 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ వచ్చేసరికి 120 అనేది వస్తుంది. అది లేదు అని అంటే మీరు ఆ నెంబర్ నుంచి 1 వరకు అయినా సరే మల్టిప్లై చేయాలి. 2 విధాలుగా ఎలాగైనా చేయొచ్చు. మీరు ఇలా 1 నుంచి 5 వరకు అయినా చేయొచ్చు, లేదంటే 5 నుంచి 1 వరకు అయినా సరే మల్టిప్లై అనేది చేయొచ్చు. ఎలా చేసినా ద మీనింగ్ విల్ బి ద సేమ్. దాన్నే ఫ్యాక్టోరియల్ అంటారు. ఇలా సో 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అని చేయొచ్చు, లేదంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 అని చెప్పి మీరు ఇలాగన్నా చేయొచ్చు. ఇలా ఎలా చేసినా సరే దాట్ వన్ వి కాల్డ్ as ఫ్యాక్టోరియల్ అంటుంది. అయితే ఇప్పుడు వి నీడ్ టు ఫైండ్ అన్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్ నెంబర్. ఒక నెంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏ నెంబర్ తీసుకున్నా ఇక్కడ మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఏంటిది? ఇక్కడ మనము ప్రింట్ చేయట్లేదు, ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇంతకు ముందు ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ వరకు ఎలా ప్రింట్ చేయాలని చెప్పి 1 to n నెంబర్స్ అనేది మనం ప్రింట్ చేస్తాం. బై యూజింగ్ ఏమైనా వైల్ లూప్ యూజ్ చేసాము అండ్ బై యూజింగ్ అయినా ఫర్ లూప్ అనేది యూజ్ చేసాం. 1 to n నెంబర్స్ ని ప్రింట్ చేయాలి అంటే 1 నుంచి మీకు n వాల్యూ ఎంత ఎంటర్ చేస్తారో అంతవరకు వి నీడ్ టు ప్రింట్ దట్ వన్. సో దానికోసం వి డన్ దట్. అదే నేను ఇప్పుడు ఏంటిది ప్రింట్ చేయాలనుకోలేదు, 1 to n వరకు ప్రింట్ చేయదు. ఇక్కడ 1 నుంచి n వరకు నేను ఏంటిది మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూ ఇస్ అన ఫ్యాక్టోరియల్. అది ఫైనల్ గా రిజల్ట్ అనేది మనం గెట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు సేమ్ లాజిక్ 1 to n నెంబర్ లాజిక్, బట్ సింపుల్ గా వీఆర్ గోయింగ్ టు రైట్ దిస్ థింగ్స్. సో ఇప్పుడు అది ఎలా చేస్తారు అనేది లెట్ మీ డూ ఇట్. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇస్ అన ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్. సో ఫ్యాక్టోరియల్ అంటే తెలిసి అర్థమైంది కదా. సో 1 to that నెంబర్ మల్టిప్లికేషన్ ఆఫ్ 1 to the n వాల్యూ ఇస్ కాల్డ్ అన ఫ్యాక్టోరియల్. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏంటిది దానికోసము ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టేక్ అన్ సేమ్ వైల్ లూప్ యూజ్ చేసి మనము 1 to n నెంబర్స్ ప్రోగ్రామ్ ఏదైతే చేస్తామో అదే ప్రోగ్రామ్ అందులో మనం అక్కడ ప్రింట్ చేసాము, ఇక్కడ ప్రింట్ చేయకుండా దాన్ని మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేయడానికి సేమ్ లాజిక్. సో ఇప్పుడు నేను ఏంటిది ఫస్ట్ ఇన్పుట్ గా ఒక వాల్యూ తీసుకొని ఎంటర్ ఎనీ నెంబర్. సో ఒక నెంబర్ ని తీసుకొని ఆ నెంబర్ ని లెట్ మీ కన్వర్ట్ ఇంటూ ద ఇంటీజర్. సో ఇంటీజర్ కన్వర్ట్ చేసి ఇప్పుడు ఏంటిది సో ఇక్కడ ఈ నెంబర్ ఏదైతే ఉందో సో ఫ్యాక్ట్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటుంది. ఎందుకంటే మల్టిప్లై చేస్తాం కదా, వచ్చిన రిజల్ట్ ని స్టోర్ చేసుకోవడానికి ఫ్యాక్ట్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఫ్యాక్ట్ అనేది ఇనిషియల్ గా ఇప్పుడు మనం ఏంటి సమ్ చేయాలనుకుంటే సమ్ అనేది ఇనిషియల్ గా 0 అని చెప్పి తీసుకున్నాం. డిజిట్స్ కౌంట్స్ అంటే ఇనిషియల్ గా వి హావ్ టేకెన్ అన్న డిజిట్స్ కౌంట్స్ ఇస్ 0 అని చెప్పి తీసుకున్నాను. అదే రివర్స్ చేయాలంటే రివర్స్ అనేది ఇనిషియల్ గా 0 తీసుకున్నాను. కానీ ఇక్కడ ఫ్యాక్టోరియల్ చేస్తున్నాను. సో ఫ్యాక్టర్ అంటే మల్టిప్లై చేస్తున్నాం మొత్తం, వీఆర్ నౌ డూయింగ్ అనే మల్టిప్లై. అక్కడనేమో అడిషన్ చేశాను కాబట్టి ఇనిషియల్ గా 0 తీసుకున్నాను. కానీ ఇక్కడ మనం ఏంటిది ఓన్లీ మల్టిప్లికేషన్ చేస్తాం కాబట్టి నేను ఇక్కడ ఇనిషియల్ గా 0 తీసుకున్నాను అనుకోండి, మీరు ఏ నెంబర్ తీసుకున్నా దాని యొక్క ఆన్సర్ అనేది
జీరోనే వస్తుంది ఫ్యాక్టరల్ చేస్తే. కాబట్టి వీఆర్ గోయింగ్ టు టేక్ అన్ ఫ్యాక్ట్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఏ నెంబర్ ఉన్నా సరే, ఇప్పుడు మీకు ఫోన్ ఏమంటారు కీ, సో ఇప్పుడు మీ ఏమంటారు ఫోన్ యొక్క కీప్యాడ్ ఉంటుంది కదా, ఆ కీప్యాడ్ లో ఉన్న నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? మీ ఫోన్ కీప్యాడ్ ఉంటుంది కదా, ఫోన్ కీప్యాడ్ లో ఉన్న ఏమంటారు నెంబర్స్ ఉంటాయి కదా, ఆ నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? నెంబర్స్ ఏమైనా ఉంటాయి ఏమైనా తెలుసా? ఉంటాయి కదా, ఎన్ని ఉంటాయని మీరు రోజు యూజ్ చేసే మీ ఫోన్ లో ఉన్న కీప్యాడ్ లో ఏమేమి నెంబర్స్ ఉంటాయని మీకు తెలుసు కదా, అవన్నీ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది వాల్యూ అని అడుగుతుంది. జీరో వస్తుందా? ఉంటది అయితే యా, అంతే ఆన్సర్. ఆన్సర్ విల్ బి ద జీరో వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉండేది ఏంటిది 0 to 1, 0 to 9 వరకు ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఏంటిది ఇక 9 నుంచి ఉంటావు కాబట్టి 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ అన్ని వేసుకొచ్చిన తర్వాత లాస్ట్ లో మళ్ళీ దాన్ని ఏం మల్టిప్లై చేస్తారు? మల్టిప్లైడ్ విత్ జీరో. సో జీరో వేసినప్పుడు రిజల్ట్ ఏమవుతుంది? జీరో అవుతుంది. ఇప్పుడు అది మీరు అక్కడ ఆలోచించాల్సింది. ఇదంతా వేసుకుంటూ కూర్చొని మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ లో వస్తే జీరో వచ్చింది. మీరు అక్కడ ఏం నెంబర్స్ ఉన్నాయి, ఆ నెంబర్స్ దేంతో మల్టిప్లై చేస్తున్నాం, ఆ నెంబర్ లో జీరో ఉంది అని అంటే దాని ఫైనల్ అవుట్పుట్ ఇచ్చిన జీరో. ఏ నెంబర్ అయినా సరే మల్టిప్లై విత్ జీరో చేస్తే జీరోనే వచ్చేస్తుంది ఇక లాస్ట్. సో కాబట్టి ఆ కీప్యాడ్ లో 1 to 9 ఒకటే ఉండదు, జీరో కూడా ఉంటుంది. మీ కీబోర్డ్ లో 1 to 9 ఉండొచ్చు, బట్ నా కీబోర్డ్ లో అయితే 1 to 9 తో పాటు జీరో కూడా ఉంటుంది. అంటే ఇప్పటిదాకా లేకుండా వచ్చి ఇప్పుడు ఉంటే కూడా చూసుకోండి ఒకసారి, జీరో కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది, 1 to 9 ఉండదు. సో ఆ జీరో తోటి మల్టిప్లై చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ వాల్యూ జీరో. కాబట్టి ఇక్కడ కూడా మనం మల్టిప్లై చేస్తుంటాం కాబట్టి ఫ్యాక్ట్ అనేది జీరో పెట్టుకుంటే మీరు ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా దాని వాల్యూ జీరోనే వస్తుంది. కాబట్టి ఇనిషియల్ గా ఫ్యాక్ట్ ఈక్వల్ టు 1 అని చెప్పి, ఎందుకంటే 1 తోటి మల్టిప్లై చేసినప్పుడు మళ్ళీ అదే వాల్యూ వచ్చేస్తుంది కాబట్టి మీకు ప్రాపర్ అనేది లాజిక్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఇలా ఫ్యాక్ట్ ఈక్వల్ టు 1 అని చెప్పి తీసుకున్నాం. ఇప్పుడు సేమ్ మనం 1 to n నెంబర్స్ ని ప్రింట్ చేయాలంటే లాజిక్ ఏంటి? ఇనిషియల్ గా ఐ అని ఒక వేరియబుల్ లేకపోతే కౌంట్ అని చెప్పి ఒక వేరియబుల్ అని మనం తీసుకున్నాం. ఐ ఈక్వల్ టు 1 వైల్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నమ్. నమ్ వాల్యూ ఎంత ఎంటర్ చేస్తామో ఆ లాజిక్ అనేది మనం ఇక్కడ రాస్తాం. సో ఇక్కడ ఏంటిది? సో రాసి ఇప్పుడు ఏంటి? ఐఎమ్ నాట్ ప్రింటింగ్ దాట్ వాల్యూ హియర్. సో ఇప్పుడు ప్రింట్ అయ్యి అని చెప్పి నేను ఐ వాల్యూ ప్రింట్ చేయట్లేదు. సో నేను ఇక్కడ లాజిక్ రాసుకుంటున్నాను. ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఐ, ఇదే లాజిక్. ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 ఆర్ లేదంటే ఐ ప్లస్ ఈక్వల్ టు 1, యూ కెన్ రైట్ ఎనీథింగ్. సో ఈ రెండిట్లలో ఏదైనా ఇదే లాజిక్ ఫర్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్ నెంబర్. సో ఇప్పుడు చూడండి, సేమ్ సింపుల్ గానే ఉంటాయి లాజిక్స్. అయితే ఇదే వే అనేది చెప్పాలని లేదు, మీరు ఇంకా వేరే వేస్ యూస్ చేసి కూడా చేయొచ్చు ప్రోగ్రామ్స్. నేను వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ వేలో చెప్తున్నాను అంతే. సార్ ఇదే ప్రోగ్రామ్ ఇలానే రాయాలి, ఇంకోలాగా రాయొద్దా అని అంటే రాయొచ్చు. ఇది వన్ ఆఫ్ ద వే అంతే. ఇదే ఈజ్ నాట్ ఎన్ పర్ఫెక్ట్ వే అని నేను చెప్పట్లేదు. ఇదే వేలోనే మనకు చేస్తేనే వస్తుంది, వేరే వేలో చేస్తే రాదు అని కాదు. యాక్చువల్గా ఇంత ఈజీగా అడిగాడు ఫ్యాక్టోరియల్ నెంబర్. ఫ్యాక్టోరియల్ యూజింగ్ రికర్షన్ అని చెప్పి అడుగుతాడు. మళ్ళీ రికర్షన్ అంటే ఏంటిది అని అంటే తెలియాలంటే మీకు ఫంక్షన్స్ గురించి తెలియాలి. మీకు ఫంక్షన్స్ అనే టాపిక్ అయిపోలేదు కాబట్టి సో అక్కడ నేను ఇక్కడ చెప్పట్లేదు, జస్ట్ ఇక్కడ జరిగిన టాపిక్స్ రిలేటెడ్ గా నేను ప్రోగ్రామ్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మళ్ళీ అక్కడ డిస్కస్ చేద్దాం మళ్ళీ ఫంక్షన్స్ గురించి. అంటే రికర్షన్, దే ఆర్ గోయింగ్ టు ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఫైండ్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్ యూజింగ్ రికర్షన్ అని చెప్పి అడుగుతారు. రికర్షన్ యూజ్ చేయాలి. రికర్షన్ యూజ్ చేయాలంటే అసలు ఈ ఫంక్షన్స్ అంటే ఏంటిది, ఆ రికర్షన్స్ అంటే ఏంటిది, రికర్షన్ యూజ్ చేసి ఎలా చేస్తారు అని చెప్పి మనకు ఐడియా ఉంటే చేయగలం. ఇది సింపుల్ గా మనం ఫ్యాక్టోరియల్ చెప్పారు కాబట్టి మనకు తెలిసిన ఇప్పటివరకు నేర్చుకున్న టాపిక్స్ ని బేస్ చేసుకునే మనం ప్రోగ్రామ్స్ అనేది చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా? సో టాపిక్స్ పెరిగే కొద్దీ ఆ టాపిక్స్ యూజ్ చేసి చేస్తుంటాం ఈజీగా. మనం ఇంత కాంప్లికేటెడ్ గా మనం చేయం. కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇప్పుడు సింపుల్ గా కాంప్లికేటెడ్ గా చేస్తాం. లాస్ట్ క్లాసెస్ లో ఏటీఎం ప్రోగ్రామ్ చెప్పాను. ఆ ఏటీఎం ప్రోగ్రామ్ కి మీరు లూపింగ్ కాన్సెప్ట్ ఇంకా వేరే యూజ్ చేస్తే అది కొంచెం సింప్లిఫై అవుతుంది. ఇంకా కోడ్ చేయమని చెప్పాను మీకు కంట్రోల్ స్టేట్మెంట్స్ అయిపోయిన తర్వాత. చేస్తుంటేనే
కోడ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది అక్కడ మీకు డిఫరెంట్ గా మీరు బిల్డ్ చేస్తూ ఉంటేనే యు ఆర్ గోయింగ్ టు డెవలప్ దట్ కోడ్. సో ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు నేను 5 ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు 5, సో 5 ఎంటర్ చేసి, సో ఫ్యాక్ట్ ఈక్వల్ టు 1, ఐ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు ఏంటిది, ఐ వాల్యూ 1 కాబట్టి 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. సో నమ్ వాల్యూ 5 ఎంటర్ చేశాను కాబట్టి ద కండిషన్ విల్ బి ద ట్రూ అవుతుంది. సో కండిషన్ ట్రూ అయినప్పుడు ఏంటిది, ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఐ. సో ఫ్యాక్ట్ వాల్యూ ఏంటిది, ఇనిషియల్ గా 1 ఉంది, అండ్ నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత, ఐ వాల్యూ విల్ బి ద 1. సో 1 ఇంటూ 1 అంటే ఫ్యాక్టోరియల్ వాల్యూ ఏమవుతుంది, ఫ్యాక్ట్ ఈక్వల్ టు 1 అయి, ఓకేనా. ఫ్యాక్ట్ వాల్యూ ఇస్ ద 1. సో 1 అయిన తర్వాత ఐ వాల్యూ ఐఎమ్ ఇంక్రిమెంటింగ్. సో ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. సో ఐ వాల్యూ ఎంత, 1 ప్లస్ 1. సో 1 ప్లస్ 1 అంటే ద ఐ వాల్యూ బికేమ్స్ అన్న 2 అవుతుంది. సో 2 అయినాక ఏంటిది, మళ్ళీ వెళ్ళి కండిషన్ చెక్ చేస్తాం. 2 less than or equal to 5. The condition will be the true. సో కండిషన్ ట్రూ అయినప్పుడు లోపలికి వెళ్ళి ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ వాల్యూ 1 ఉంది అండ్ ఐ వాల్యూ అనేది 2 అయింది కదా. సో 1 into 2 అంటే ఫ్యాక్టోరియల్ విల్ బి ద 2 అవుతుంది. సో ఫ్యాక్ట్ 1 into 2 విల్ బి ద 2. అండ్ నెక్స్ట్ ఐ వాల్యూ బికేమ్స్ అన్న ఐ ప్లస్ 1 అంటే 2 ప్లస్ 1. సో 2 ప్లస్ 1 బికేమ్స్ అన్న 3 అవుతుంది. సో 3 అయినప్పుడు మళ్ళీ ఏంటిది, ఇట్ గోయింగ్ టు చెక్ అన్న 3 less than or equal to 5. కండిషన్ ట్రూ. మళ్ళీ ఏంటిది, ఐ వాల్యూ అనే ఫ్యాక్ట్ వాల్యూ అనేది 2 ఉంది అండ్ నెక్స్ట్ ఐ వాల్యూ అనేది 3 ఉంది. సో 2 into 3. సో 2 into 3 అంటే ఫ్యాక్ట్ వాల్యూ ఏమవుతుంది, 6 అవుతుంది. అర్థమవుతుందా. సో 6 అయిన తర్వాత మళ్ళీ ఏంటిది, ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అంటే ఐ వాల్యూ 3 ఉంది. సో 3 ప్లస్ 1 బికెమ్స్ అన్న ఐ వాల్యూ బికెమ్స్ అన్న 4 అవుతుంది. సో 4 అయినప్పుడు మళ్ళీ వెళ్ళి కండిషన్ చెక్ చేస్తాం. 4 less than or equal to 5. ద కండిషన్ విల్ బి ద ట్రూ. సో కండిషన్ ట్రూ అయినప్పుడు ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఐ అంటే ఐ వాల్యూ ఏముంది, 6 ఉంది, సారీ ఫ్యాక్ట్ వాల్యూ 6 ఉంది అండ్ ఐ వాల్యూ అనేది 4 ఉంది. 6 into 4 విల్ బికెమ్స్ అన్న 24 అవుతుంది. సో 24 అయిన తర్వాత నెక్స్ట్ ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అంటే 4 ప్లస్ 1. సో 4 ప్లస్ 1 అంటే ఐ వాల్యూ బికెమ్స్ అన్న 5 అవుతుంది. సో 5 అయినప్పుడు 5 less than or equal to 5. ద కండిషన్ విల్ బి ద ట్రూ. సో కండిషన్ ట్రూ అయినప్పుడు ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఇప్పుడు ఏంటిది, ఫ్యాక్ట్ వాల్యూ 24 ఉంది అండ్ ఐ వాల్యూ బికెమ్స్ అన్న 5. సో 24 into 5 ద వాల్యూ బికెమ్స్ అన్న 120 అవుతుంది. 24 5 జా 120 అవుతుంది. సో వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. ఇప్పుడు గెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఐ వాల్యూ బికెమ్స్ అన్న 5. సో 5 plus 1 విల్ బికెమ్స్ అన్న 6 అవుతుంది. సో 6 అయినప్పుడు ఏంటిది, మళ్ళీ వెళ్ళి ఇట్ గోయింగ్ టు చెక్ దట్ కండిషన్ 6 less than or equal to ట్రూ. 6 less than or equal to 5 అని చెప్పి చెక్ చేస్తాం. సో 6 less than or equal to దట్ కండిషన్ ఇస్ అన్న ఫాల్స్. సో ఫాల్స్ అయినప్పుడు ఏంటిది, ఇట్ విల్ నాట్ ఎంటర్ ఇంటూ దట్ లూప్ లోపలికి ఎంటర్ అవ్వదు. సో లూప్ లోపలికి ఎంటర్ కాదు కాబట్టి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఫైనల్ గా ఫ్యాక్ట్ వాల్యూ ఏముంది, 120 ఉంది. ఇప్పుడు నేను దాన్ని ప్రింట్ చేయాలి అట్ ద అవుట్పుట్ లో. సో ప్రింట్ చేయాలనుకుంటే we can print it. So print the factorial of a number num is fact. And a simple code. The factorial of a number num is fact. This is a simple code. So ఇప్పుడు దీన్ని సేవ్ చేసి if I run it it asking అన్న enter any number. సో ఇప్పుడు 5 ఎంటర్ చేశాను అనుకోండి, 5 ఫ్యాక్టోరియల్ ఎంత 120 వచ్చింది అవుట్పుట్. ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ అన్న 120. సింపుల్ గా ఇన్ దిస్ వే మీరు ఏ నెంబర్ ఎంటర్ చేసినా దాని ఒక ఫ్యాక్టోరియల్ వచ్చేస్తుంది. కానీ పెద్ద నెంబర్స్ ఎంటర్ చేశారనుకోండి చాలా పెద్ద వాల్యూ వచ్చేస్తుంది. సో చూడండి ఇప్పుడు if I enter, సో ఇప్పుడు అంత పెద్ద నెంబర్ అవసరం లేదు, జస్ట్ 10 ఎంటర్ చేస్తా. లెట్ మీ ఎంటర్ ద 10. సో 10 ఫ్యాక్టోరియల్ అంటే 10 into 9 into 8 into 7 into 6 into అది రాస్తుంది. సో 10 ఎంటర్ చేస్తే చూడండి దాని వాల్యూ ఎంత వచ్చిందో, ఇంత పెద్ద వాల్యూ 36,28,800 అని వచ్చింది. ఓన్లీ 10 ఎంటర్ చేస్తాం. 10 into 9, 9 into 8, 8 into 7, 7 into 6 అలా ఇది మల్టిప్లై చేస్తే మీకు ఇంత వాల్యూ వచ్చింది. జస్ట్ 10 ఎంటర్ చేస్తే. అలా మీరు ఇంకా పెద్ద వాల్యూ ఎంటర్ చేస్తే దాన్ని బట్టి వాల్యూ వస్తుంది. ఇప్పుడు మీరు 25 ఎంటర్ చేశారనుకోండి, 25 కి తగ్గట్టు దాని పెద్ద వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ జర కౌంట్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. అలా మీరు ఇంకా 100 ఎంటర్ చేశారంటే 100కి ఇంకా చాలా పెద్ద వాల్యూ వస్తుంది. 1000 ఎంటర్ చేశారంటే ఇంకా పెద్ద వాల్యూ వస్తుంది. కానీ
దాని యొక్క ఫ్యాక్టోరియల్ వచ్చేస్తుంది మీకు అక్కడ. ఇప్పుడు 100 ఎంటర్ చేశాను అనుకోండి, 100 అంటే 100 ఇంటూ 99 ఇంటూ 98 ఇంటూ 97 ఇంటూ 96 ఇంటూ అలా 1 వరకు మీరు మల్టిప్లై చేస్తే ఇంత పెద్ద వాల్యూ వస్తుంది. ఇంకా ఏమంటారు 1000 ఎంటర్ చేస్తే ఇంకా చాలా పెద్ద వాల్యూ వస్తుంది. కానీ ఏది ఎంటర్ చేసినా ద లాజిక్ విల్ బి ద ఇంత పెద్ద వాల్యూ. ఇదంతా నెంబరే, 1000 ఫ్యాక్టోరియల్ వాల్యూ. ఇదంతా ఏదైతే కనబడుతుందో ఇదంతా 1000 ఫ్యాక్టోరియల్ వాల్యూ. ఇంత పెద్ద వాల్యూ 1000 ఇంటూ 99 ఇంటూ 98 900 సారీ 1000 ఇంటూ 999 ఇంటూ 998 ఇంటూ అలా మీకు మొత్తం మల్టిప్లై చేస్తే ఫైనల్ ఆన్సర్ జరుగుతుంది. సో ఇలా మనము ఏ నెంబర్ కైనా సరే ఫ్యాక్టోరియల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ నేను ఫ్యాక్టోరియల్ ఎలా ఫైండ్ అవుట్ చేశాను? బై యూజింగ్ ఏమైనా వైల్ లూప్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేశాను. బై యూజింగ్ వైల్ లూప్. ఇదే ప్రోగ్రామ్ ని బై యూజింగ్ ఫర్ లూప్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. మనం ఎలాగో 1 to n నేచురల్ నెంబర్స్ ప్రోగ్రామ్ చేసాం కదా, అదే లాజిక్ ఇక్కడ. అక్కడ ప్రింట్ చేస్తాను ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ అని చెప్పి లాస్ట్ లూప్ తర్వాత ఫ్యాక్టోరియల్ వాల్యూ ప్రింట్ చేస్తున్నాం అంతే. ఇక్కడ సేమ్ ప్రోగ్రామ్ 1 to n నేచురల్ నెంబర్స్ ప్రోగ్రామ్ ఏం చేసామో దానికి ఇక్కడ ఫ్యాక్ట్ అని చెప్పి ఇచ్చాను, ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో మల్టిప్లై చేసుకుంటూ ఆ వాల్యూ చేశాను. సో ఇలానే బై యూజింగ్ దిస్ థింగ్ సేమ్ కోడ్ యూజ్ చేసి బై యూజింగ్ ఫర్ లూప్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. సేమ్ ప్రోగ్రామ్ factorial of a number using for loop. ఇది సేమ్ ప్రోగ్రామ్, ఇది కొంచెం చిన్నగా ఉంటుంది అంతే. మనం ఆల్రెడీ 1 to n నేచురల్ నెంబర్స్ కి వైల్ లూప్ కి లాజిక్ ఎలా రాస్తాం, ఫర్ లూప్ కి ఎలా రాస్తామో సేమ్ అలాగా. ఏంటిది, ఒక నెంబర్ తీసుకోవాలి. ఏంటిది, ఇన్పుట్ ద్వారా we are going to take a నెంబర్. సో నెంబర్ తీసుకొని ఎంటర్ ఎనీ నెంబర్. సో నెంబర్ అనేది నేను ఎంటర్ చేస్తున్నాను. ఇది ఎంటర్ చేసిన నెంబర్ అనేది ఐఎమ్ కన్వర్టింగ్ ఇంటూ ద ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో కన్వర్ట్ చేసి ఇప్పుడు ఏంటిది, సింపుల్ గా ఫర్ ఐ ఇన్, ఇక్కడ ఏంటిది రేంజ్ అనే ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది అని చెప్పి చెప్పాను. సో ఇక్కడ 1 to n నేషనల్ నెంబర్స్ ప్రింట్ చేయడానికి రేంజ్ అని చెప్పి ఉంటది అని చెప్పి నేను ఫర్ లూప్ లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అదే నేను ఇక్కడ తీసుకుంటున్నాను, 1 ఈక్వల్ టు నమ్ ప్లస్ 1. సో సేమ్ లాజిక్. అయితే ఇక్కడ మనం దానికన్నా ముందు ఒక ఫ్యాక్ట్ అని చెప్పి తీసుకోవాలి కాబట్టి సో లెట్ మీ టేక్ అన్ ఫ్యాక్ట్. సో ఫ్యాక్ట్ ఈక్వల్ టు 1 ఇనిషియల్ గా తీసుకొని ఇక్కడ దీని లోపల ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ 1 కామా నమ్ ప్లస్ 1 ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఐ, అంతే సింపుల్ థింగ్. ఫ్యాక్ట్ ఇంటూ ఐ ఇది చేసి ఇప్పుడు ఇదే వాల్యూని మనం అవుట్పుట్ లో ప్రింట్ చేస్తాం. ఇక్కడ ఇంక్రిమెంట్ ఇనిషియల్ వాల్యూ కండిషన్ ఏమి ఉండదు ఫర్ లూప్ లో, సింపుల్ గా ఇదే లాజిక్. సో వీ కెన్ ప్రింట్ దట్. ప్రింట్ అవుట్పుట్ విల్ బి ద సేమ్ బట్ రాసే లాజిక్ విధానం అనేది డిఫరెంట్. ఆఫ్ ఏ నెంబర్ factorial of a number num is fact. సో ఇప్పుడు ఇది ప్రోగ్రామ్, లెట్ మీ సేవ్ ఇట్ అండ్ లెట్ మీ రన్ ఇట్. సో ఇప్పుడు ఎంటర్ ఎనీ నెంబర్ అని అడుగుతుంది. సో ఇఫ్ ఐ ఎంటర్ ఎ నెంబర్ 5, the 5 factorial is 5 120. సేమ్ ద అవుట్పుట్ విల్ బి ద సేమ్, కానీ రాసే కోడింగ్ విధానం అనేది చేంజ్. అక్కడ వైల్ లూప్ యూజ్ చేసాం ఇంతకు ముందు, ఇప్పుడు ఫర్ లూప్ యూజ్ చేస్తాం సేమ్. ఓకేనా? సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ రిలేటెడ్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్. అయితే ఇది అడగరు ఎక్కువగా, ఫ్యాక్టోరియల్ ఆఫ్ నెంబర్ యూజింగ్ రికర్షన్స్ అని చెప్పి డిఫరెంట్ కాన్సెప్ట్స్ అడుగుతారు. అలా డిఫరెంట్, అది మనం రికర్షన్స్ కాన్సెప్ట్ లో ఇది కూడా అడుగుతుండొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ లక్ యూ కెన్ ఆస్క్ సింపుల్ గా ఇక్కడ అడుగుతారు. ఏదన్నా వాడుకో నీ ఇష్టం. వాడు అడుగుతాడు, నువ్వు ఈ వైల్ లూప్ యూజ్ చేసి అని అడుగుతాడు. వాడు అడిగిన ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ చాలా సింపుల్ గా చేసే మెథడ్స్ ఉంటాయి, ఇంకా కొన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి బిల్ట్-ఇన్ మెథడ్స్, అవి యూజ్ చేసి సింపుల్ గా చేస్తావు ఇంకా నువ్వు. కానీ వాడేమడుతాడు, నువ్వు అది యూజ్ చేయకుండా చేయని అడుగుతాడు. అప్పుడు నువ్వు ఇంకా కొత్త లాజిక్ ని బిల్డ్ చేసుకోవాలి. అంటే నీకు అక్కడ నువ్వు ఈజీ మెథడ్ ని చూస్ చేసుకోవడానికి యూజ్ చేయడాడు, నీకు లాజిక్ ఎలా బిల్డ్ చేస్తున్నావు అని చెప్పి చూస్తాడు. వాడు అడగడం కూడా అలా అడుగుతాడు, ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్ వితౌట్ యూజింగ్ ఫర్ లూప్ అని అడుగుతాడు. అప్పుడు ఏంటిది,
నువ్వు వాడు అది అడగలేడు ఫ్యాక్టోరియల్ ఏమంటే సింపుల్ గా నువ్వు ఫర్ లూప్ యూజ్ చేసి నీకు కన్వీనియంట్ గా రాసుకుంటావు. ఫర్ లూప్ యూజ్ చేయకుండా ఫర్ లూప్ యూజ్ చేయలేడు అంటే వేరే నెక్స్ట్ ఏంటిది, నాకు వైల్ లూప్ ఉంది, వైల్ లూప్ యూజ్ చేస్తే చేయాలి అని చెప్పి నీకు ఒక థాట్ వస్తుంది, దాన్ని బట్టి యూజ్ చేస్తుంది. అలా వాడు అడుగుతాడు. వాడు ఈజీగా అడగడు నేను ఎప్పుడు లాజిక్ నీకు ఎలా బిల్డ్ చేయగలుగుతావు అని చెప్పి అడుగుతాడు. నీకు లాజిక్ బిల్డ్ చేయడం వస్తా రాదా, నువ్వు ఎలా బిల్డ్ చేస్తున్నావు అని అడుగుతాడు. సింపుల్ గా అడగడాడు ఇంటర్వ్యూస్ లో క్వశ్చన్స్ అరౌండ్. ఈజీ అది మెథడ్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇంతకన్నా ఇంకా ఈజీ మెథడ్స్ ఉంటాయి, కానీ వాడి రిక్వైర్మెంట్ ని బట్టి వాడు ఎలాగన్నా అడుగుతాడు. నువ్వు ఎలా ఇచ్చినా నువ్వు ఎలా చేయమన్నా చేయగలగాలి, అది ఇంపార్టెంట్. వాడు పర్టికులర్ గా ఏం చెప్పకుండా జస్ట్ దీన్ని ఫైండ్ అవుట్ చెయ్యి అంటేనేమో అది నీ ఇష్టం, ఎలాగైనా చేయొచ్చు. లేదు ఇలానే చెయ్యి అని అన్నప్పుడు నువ్వు అలానే చేయాలి అంతే. ఇక నువ్వు వైల్ లూప్ యూజ్ చేసే చెయ్యి, ఫర్ లూప్ యూజ్ చేయకుండా చెయ్యి అని అంటే వాడు అట్లనే చేయాలి. లేదు వాడు జస్ట్ ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయమంటే నీ ఇష్టం, అది నువ్వు ఎలాగనే చెయ్యి. ఫర్ లూప్ యూజ్ చేస్తావా, వైల్ లూప్ యూజ్ చేస్తావా, రికర్షన్ యూజ్ చేసేస్తావా, లేకపోతే ఇంకేమైనా కొత్త కాన్సెప్ట్ యూజ్ చేస్తావా అన్నది నీ ఇష్టం అది. ఓకేనా. ఇక్కడ నేను డిఫరెంట్ మెథడ్స్ లలో ఇలా ఇలా వేరే వేరే యూజ్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నాను. ఇదే చేయాలి ఇదే వేసుకో అనే కాదు. ఓకేనా, అది కూడా. ఓకేనా. సో దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ వి డిస్కస్ టుడే అబౌట్ ఇన్ రివర్స్ ఆఫ్ ఎ నెంబర్, చెక్ వెదర్ దట్ నెంబర్ ఇస్ ఇన్ పాలిండ్రోమ్ ఆర్ నాట్, అండ్ నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్ అనేది ఫైండ్ అవుట్. నెక్స్ట్ క్లాస్ లో ఇంకొన్ని వేరే ప్రోగ్రామ్స్ నేర్చుకుందాం. ఓకేనా. సో దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే, వి విల్ కంటిన్యూ ఆన్ ద నెక్స్ట్ క్లాస్.